చరిత్రను మార్చి రాసిన ఒక అగ్రనాయకుడి ప్రస్థానం కేవలం ఒక చీకటి గుహలో మొదలైందని మీకు తెలుసా? ఈరోజు చైనాను తన గుప్పెట్లో పెట్టుకున్న ప్రస్తుత అధ్యక్షుడు షీ జిన్పింగ్ జీవితం మొదట్లో పూలపాన్పు ఏం కాదు. అదొక కఠినమైన ముళ్ళబాట. 1966 సంవత్సరంలో చైనా దేశంలో సాంస్కృతిక విప్లవం అల్లకల్లోలం సృష్టిస్తున్నప్పుడు షీ జిన్పింగ్ వయసు కేవలం 13 సంవత్సరాలు మాత్రమే. అతని తండ్రి షీ జాంగ్షున్ కమ్యూనిస్ట్ పార్టీలో ఒక గొప్ప ఉన్నత స్థాయి నాయకుడు. కానీ ఆ విప్లవ సమయంలో ఆయనను దారుణంగా పదవి నుండి తొలగించి ఆ తర్వాత తీవ్రమైన హింసకు గురి చేశారు. ఆ భయంకరమైన రాజకీయ పరిస్థితుల మధ్య 1969 జనవరి నెలలో కేవలం 15 ఏళ్ల వయసున్న షీ జిన్పింగ్ను కఠిన శిక్షలో భాగంగా షాంగ్సీ రాష్ట్రంలోని లియాంజియాహే అనే ఒక మారుమూల గ్రామానికి బహిష్కరించారు. అక్కడ అతను పసుపు రంగు మట్టితో చేసిన ఒక చిన్న గుహలో స్థానిక గ్రామీణులతో కలిసి జీవించాడు. రాజధాని నగరంలోని సౌకర్యవంతమైన జీవితానికి అలవాటు పడిన ఆ బాలుడు ఆ కుగ్రామంలో అత్యంత కఠినమైన వ్యవసాయ పనులు చేస్తూ, వాలు కొండలను చదును చేస్తూ, నీటి కోసం బావులు తవ్వుతూ, పందుల ఎరువులు మోస్తూ ఎన్నో తీవ్రమైన కష్టాలను ఎదుర్కొన్నాడు. చాలని ఆహారం తింటూ అక్కడ ఒక సాధారణ పేద రైతులాగా కఠిన దారిద్ర్యంలో దారుణంగా బ్రతికాడు. కానీ 7 ఏళ్ల పాటు ఆ పల్లెటూరి మట్టిలో అతను పడిన ఆ కష్టాలే అతనిలో ఒక భయంకరమైన మొండి పట్టుదలను, ఒక నాయకుడి లక్షణాలను, అలాగే ఎప్పటికీ ఓడిపోని ఒక బలమైన రాజకీయ పోరాట తత్వాన్ని బలంగా నాటి రగిలించాయి. కమ్యూనిస్ట్ పార్టీలో చేరడం యువకుడైన షీ జిన్పింగ్ కు అంత సులభంగా జరగలేదు. తన తండ్రికి ఉన్న చెడ్డ పేరు వల్ల అతను పార్టీలో చేరడానికి చేసిన దరఖాస్తులను ఏకంగా 10 సార్లు తిరస్కరించారు. అయినా సరే అతను ఏమాత్రం నిరాశ చెందకుండా తన శ్రమతో, అచంచలమైన క్రమశిక్షణతో స్థానిక నాయకుల నమ్మకాన్ని గెలుచుకున్నాడు. చివరకు తన పట్టుదలతో 1974 నవంబర్ నెలలో చైనా కమ్యూనిస్ట్ పార్టీలో అధికారికంగా సభ్యత్వం పొందాడు. ఆ వెంటనే అతను తాను ఉంటున్న లియాంజియాహే గ్రామ కమ్యూనిస్టు పార్టీ శాఖ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. ఆ చిన్న గ్రామానికి నాయకత్వం వహించిన సమయంలోనే అతను బయోగ్యాస్ ప్లాంట్లు నిర్మించడం, కొండవాలలో వ్యవసాయ భూములను చదును చేయడం లాంటి పనులతో అక్కడ ప్రజలకు బాగా దగ్గరయ్యాడు. ఆ తర్వాత 1975 అక్టోబర్ నెలలో పై చదువుల కోసం బీజింగ్లోని ప్రతిష్టాత్మక సింఘువా విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు. అక్కడి నుండే అతని అసలు రాజకీయ ప్రయాణం మొదలైంది. ఒక సాధారణ గ్రామస్థాయి క్యాడర్గా ప్రారంభమైన అతని ప్రస్థానం పార్టీలో అత్యంత కఠినమైన క్రమశిక్షణను పాటిస్తూ రాష్ట్ర స్థాయి పదవుల వైపుగా అంచెలంచెలుగా ఎదిగింది. తన లక్ష్యాలను సాధించడానికి అతను దశాబ్దాల పాటు ఎంతో ఓపికగా ఎదురుచూశాడు. ప్రజల కష్టాలు, కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం, అధికార యంత్రాంగం పనిచేసే తీరును అతను క్షేత్రస్థాయిలో చాలా స్పష్టంగా అధ్యయనం చేశాడు. ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఒక పక్క ప్రజల్లో మంచి పేరును సంపాదిస్తూనే మరోపక్క పార్టీ పెద్దల దృష్టిలో క్రమశిక్షణ గల నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అనవసరమైన రాజకీయ వివాదాలకు పూర్తిగా దూరంగా ఉంటూ పకడ్బందీ ప్రణాళికలతో వివిధ రాష్ట్రాల్లో కీలక పదవులు స్వీకరిస్తూ అత్యంత వ్యూహాత్మకంగా ముందుకు సాగాడు. ఈ సుదీర్ఘమైన రాజకీయ అప్రెంటిస్షిప్ అతనికి చైనా కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థను భవిష్యత్తులో తన పూర్తి గుప్పెట్లోకి ఎలా తెచ్చుకోవాలో నేర్పించింది. రాష్ట్ర స్థాయి నాయకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న తర్వాత షీ జిన్పింగ్ రాజకీయ ప్రయాణం అనూహ్యమైన వేగంతో ఊపందుకుంది. 2007 సంవత్సరంలో చైనా ఆర్థిక రాజధాని అయిన షాంఘై నగరానికి పార్టీ సెక్రటరీగా ఆయన ఎంపికయ్యారు. ఆ సమయంలో అక్కడ చెలరేగిన ఒక పెద్ద అవినీతి కుంభకోణాన్ని అత్యంత సమర్థవంతంగా అణచివేసి నగరంలో మళ్లీ క్రమశిక్షణ తీసుకురావడంలో ఆయన చూపించిన కఠినత్వం పార్టీ పెద్దలను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ విజయంతో అదే సంవత్సరం అక్టోబర్ నెలలో ఆయన చైనా కమ్యూనిస్ట్ పార్టీలోని అత్యున్నత అధికార కేంద్రమైన పాలిటీ బ్యూరో స్టాండింగ్ కమిటీలోకి నేరుగా అడుగుపెట్టారు. ఇది ఆయనను చైనా తదుపరి నాయకుడిగా నిలబెట్టే ఒక కీలకమైన మలుపు. ఆ తర్వాత 5 ఏళ్ల పాటు దేశ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతూ అన్ని రాజకీయ వర్గాలతో సత్సంబంధాలు నెరపుతూ వివాదాలకు దూరంగా ఉంటూ తనకంటూ ఎవరికీ ఎలాంటి ముప్పు లేని ఒక సురక్షితమైన నాయకుడి ఇమేజ్ను చాలా వ్యూహాత్మకంగా సృష్టించుకున్నాడు. ఎట్టకేలకు 2012 నవంబర్ 15వ తేదీన జరిగిన 18వ జాతీయ కాంగ్రెస్లో ఎన్నో దశాబ్దాల తన నిరీక్షణకు ఫలితం దక్కింది. అధికారికంగా చైనా కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీగా, అలాగే చైనా సైన్యాన్ని నియంత్రించే సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్గా షీ జిన్పింగ్ అత్యున్నత అధికారాన్ని చేపట్టాడు. ఒకనాడు మారుమూల గ్రామంలో పందులు ఎరువులు మోసిన బాలుడు ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశానికి, ఆ దేశపు బలమైన సైన్యానికి అధిపతి అయ్యాడు. అప్పటి వరకు ఒక సాధారణ సాధు స్వభావం గల నాయకుడిగా కనిపించిన ఆయన అధికారం పూర్తిగా తన చేతికి రాగానే తనలోని అసలు రూపాన్ని బయటపెట్టాడు.
చైనా చరిత్రను పూర్తిగా మార్చి రాస్తూ దేశాన్ని తన గుప్పెట్లోకి తెచ్చుకొని ఒక భయంకరమైన ప్రణాళికను అమలు చేయడం మొదలుపెట్టాడు. మీకు తెలుసా, 2012 నవంబర్లో కమ్యూనిస్ట్ పార్టీ అత్యున్నత పదవిని చేపట్టిన కొన్ని రోజులకే షీ జిన్పింగ్ నేరుగా బీజింగ్లోని జాతీయ మ్యూజియాన్ని సందర్శించి ప్రపంచానికి ఒక కొత్త పదాన్ని గట్టిగా పరిచయం చేశాడు. అదే చైనీస్ డ్రీమ్ లేదా చైనా కళ. అసలు ఏంటి ఈ చైనా కళ? గడిచిన 100 ఏళ్లుగా పాశ్చాత్య దేశాల చేతుల్లో చైనా పడ్డ దారుణమైన అవమానాలను తుడిచిపెట్టేసి తిరిగి చైనాను ప్రపంచంలోనే ఒక తిరుగులేని మహాశక్తిగా నిలబెట్టి జాతీయ పునర్వైభవం తీసుకురావటమే ఈ చైనా కళ ముఖ్య ఉద్దేశం. ఒకప్పుడు ఆసియా ఖండాన్ని శాసించిన పాత చైనా సామ్రాజ్యపు వైభవాన్ని మళ్లీ వెనక్కి తీసుకురావాలని షీ జిన్పింగ్ ప్రజల్లో ఒక భయంకరమైన జాతీయవాదాన్ని రగిలించాడు. 1840లో జరిగిన నల్లమందు యుద్ధం నుంచి చైనా ఎన్నో కష్టాలు పడిందని, ఆ విదేశీ ఆధిపత్యం నుండి పూర్తిగా బయటపడి చైనా తన గతాన్ని చెరిపేయాలని ఆయన తన ప్రసంగాల్లో పదే పదే ప్రజలకు గుర్తు చేశాడు. 2049 నాటికి, అంటే కమ్యూనిస్ట్ చైనా ఏర్పడి సరిగ్గా 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి దేశాన్ని ఆర్థికంగా, సైనికంగా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆధునిక దేశంగా మార్చాలనేది ఆయన ప్రధాన లక్ష్యం. దీనికోసం పాశ్చాత్య దేశాల, మరి ముఖ్యంగా అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ చైనాకంటూ ఒక కొత్త ప్రపంచ క్రమాన్ని సృష్టించాలని ఆయన బలంగా నిర్ణయించుకున్నాడు. ఈ చైనా కళ అనేది కేవలం ఒక మామూలు రాజకీయ నినాదం మాత్రమే కాదు. పాశ్చాత్య భావజాలానికి వ్యతిరేకంగా చైనా ప్రజలందరినీ ఏకం చేసి దేశంపై తన పట్టును మరింత సుస్థిరం చేసుకునేందుకు షీ జిన్పింగ్ ప్రయోగించిన ఒక అత్యంత శక్తివంతమైన సైద్ధాంతిక ఆయుధం. వ్యక్తుల కళ్ళ కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యమని చెబుతూ పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా ఒక రకమైన శత్రుత్వ భావజాలాన్ని ప్రజల మెదళ్లలో ఆయన చాలా బలంగా నాటాడు. ఒకప్పుడు ఎంతో సాధు స్వభావంతో కనిపించిన షీ జిన్పింగ్ ఇప్పుడు ఈ చైనా కళ ముసుగులో తన కఠినమైన జాతీయవాద ఎజెండాను దేశం మొత్తం మీద రుద్దడం మొదలుపెట్టాడు. అధికారం చేతికి రాగానే షీ జిన్పింగ్ చేసిన మొదటి అతిపెద్ద సంచలన నిర్ణయం ఒక బృహత్తరమైన అవినీతి నిర్మూలన ఉద్యమాన్ని ప్రారంభించడం. దేశంలో పేరుకుపోయిన అవినీతిని అంతం చేయడానికి చిన్న చిన్న దోమలను, అలాగే పెద్ద పెద్ద పుల్లను అంటే అగ్రనాయకులను కూడా ఏమాత్రం వదిలిపెట్టనని ఆయన గట్టిగా ప్రకటించాడు. వినడానికి ఇది ప్రజలకు చాలా గొప్పగా అనిపించినా దీని వెనుక ఒక భయంకరమైన రాజకీయ వ్యూహం దాగి ఉంది. ఈ అవినీతి నిర్మూలన ముసుగులో ఆయన తనకు భవిష్యత్తులో అడ్డుగా వస్తారనుకున్న నాయకులను, రాజకీయ ప్రత్యర్థులను అత్యంత వ్యూహాత్మకంగా లక్ష్యంగా చేసుకొని జైలు పాలు చేశాడు. పార్టీలో ఎంతో పట్టున్న చౌ యోంగ్ కాంగ్ లాంటి ఒకప్పటి అత్యంత శక్తివంతమైన నాయకులను, సైనికాధికారులను సైతం ఆయన ఏమాత్రం వదిలిపెట్టలేదు. ఇలా తన పదవీ కాలంలో ఏకంగా 10 లక్షల మందికి పైగా అధికారులను కఠినంగా శిక్షించి కమ్యూనిస్టు పార్టీలో తన మాట వినే వాళ్ళను, తనకు విధేయులుగా ఉండే వాళ్ళను మాత్రమే అన్ని కీలక పదవుల్లో కూర్చోబెట్టుకున్నాడు. మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థను తన పూర్తి గుప్పెట్లోకి తెచ్చుకున్న తర్వాత ఆయన తన దృష్టిని చట్టాలను మార్చడం పైకి మళ్లించాడు. 2017 అక్టోబర్లో జరిగిన 19వ జాతీయ కాంగ్రెస్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన సిద్ధాంతాన్ని, అంటే షీ జిన్పింగ్ ఆలోచన విధానాన్ని నేరుగా పార్టీ రాజకీయాల్లోనే అధికారికంగా చేర్పించాడు. ఆధునిక చైనా చరిత్రలో బ్రతికుండగానే ఇలాంటి ఒక అరుదైన హోదా కేవలం మావో జెడాంగ్కు మాత్రమే దక్కింది. కానీ ప్రపంచాన్ని నిజంగా భయపెట్టిన అతిపెద్ద నిర్ణయం 2018 మార్చి నెలలో జరిగింది. చైనా జాతీయ ప్రజా కాంగ్రెస్ ద్వారా దేశ రాజ్యాంగాన్ని ఏకపక్షంగా సవరించి అధ్యక్ష పదవికి ఉన్న 2 పర్యాయాల కాలపరిమితిని పూర్తిగా రద్దు చేశాడు. ఈ సవరణకు దాదాపు 3,000 మంది ప్రతినిధులు ఓటు వేస్తే కేవలం 2 మాత్రమే వ్యతిరేకంగా ఓటు వేశారు. దీన్ని బట్టి ఆయన కమ్యూనిస్ట్ పార్టీని ఎంతగా భయపెట్టి శాసిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. దీని అర్థం ఇకపై చైనా దేశానికి షీ జిన్పింగ్ తన జీవితకాలం మొత్తం ఎవరికీ జవాబుదారీ కాకుండా ఒక తిరుగులేని చక్రవర్తిలాగా అధ్యక్షుడిగా కొనసాగొచ్చు. దేశం లోపల తనకి ఎదురే లేకుండా చేసుకున్న ఆయన ఆ తర్వాత చైనా ఆధిపత్యాన్ని ప్రపంచం మీద రుద్దేందుకు తన పూర్తి దృష్టిని మళ్లించాడు. 2022 అక్టోబర్ నెలలో, అలాగే 2023 మార్చిలో జరిగిన సమావేశాలతో షీ జిన్పింగ్ ముచ్చటగా 3వ చైనా అధ్యక్షుడిగా, కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీగా అనూహ్యంగా అపూర్వమైన అధికార పగ్గాలు చేపట్టడంతో ఆయన స్థానం దేశంలో మరింతగా పదిలమైంది. గతంలో పనిచేసిన చైనా నాయకులందరిలా కాకుండా చైనా రాజకీయ చరిత్రలో ఎవరూ సాహసించని విధంగా ఆయన తనకంటూ ఒక స్పష్టమైన రాజకీయ వారసుడిని కూడా ఎక్కడా ప్రకటించలేదు. పార్టీలో తనకు ఎదురు చెప్పే ఏ ఒక్క నాయకుడు లేకుండా తన మాట వినే వాళ్ళను మాత్రమే అందరినీ అత్యున్నత స్థాయి పదవుల్లో కూర్చోబెట్టుకున్నాడు. దీని అర్థం తన జీవితకాలం మొత్తం చైనా దేశాన్ని తానే ఒక ఏకఛత్రాధిపత్యంతో పాలించాలనేది ఆయన అసలు వ్యూహం.
మరోవైపు పశ్చిమ దేశాలతో మరి ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాతో చైనాకు ఉన్న వైరం ఇప్పుడు ఒక కొత్త ప్రచ్ఛన్న యుద్ధ స్థాయికి చేరుకుంది. తన చైనా కలను పూర్తి స్థాయిలో నిజం చేసుకొని అమెరికా ఆధిపత్యాన్ని శాశ్వతంగా వెనక్కి నెట్టి ప్రపంచంలోనే నెంబర్ 1 సూపర్ పవర్గా, ఒక తిరుగులేని సైనిక మరియు ఆర్థిక శక్తిగా చైనాను నిలబెట్టడమే షీ జిన్పింగ్ ముందున్న అసలు లక్ష్యం. అదే అతని వ్యూహాత్మక అంతిమ లక్ష్యం. రాబోయే దశాబ్దాలలో తైవాన్ ఆక్రమణ, భౌగోళిక సరిహద్దుల విస్తరణ లాంటి అత్యంత దుందుడుకు నిర్ణయాలతో ఆయన ప్రపంచ భద్రతకు పెనుముప్పుగా మారే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో ఆయన చైనా ప్రజల ప్రాథమిక స్వేచ్ఛను పూర్తిగా హరింపజేసి దేశాన్ని ఒక భయంకరమైన డిజిటల్ నిఘా వ్యవస్థగా మార్చేశాడు. ఆధునిక కాలంలో మావో జెడాంగ్ తర్వాత చైనా దేశాన్ని ఈ స్థాయిలో తన కఠినమైన గుప్పెట్లో పెట్టుకున్న ఏకైక నాయకుడు షీ జిన్పింగ్ మాత్రమే. ప్రపంచ చరిత్రలో ఆయన ఒక కరుడుగట్టిన నియంతలాగా మిగిలిపోతాడా, లేక ఆధునిక చైనాను నిర్మించిన ఒక గొప్ప అజేయమైన ఆర్కిటెక్ట్గా చరిత్రలో నిలిచిపోతాడా అనేది భవిష్యత్ కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనా రాబోయే సంవత్సరాల్లో ఆయన తీసుకునే అత్యంత కీలకమైన నిర్ణయాలు ప్రపంచ గతిని శాసించబోతున్నాయి. మరి షీ జిన్పింగ్ అనుసరిస్తున్న ఈ కఠినమైన విధానాలు అతని ప్రపంచ ఆధిపత్య పోరు మన భారతదేశ భద్రత మీద, మన ఆర్థిక వ్యవస్థ మీద భవిష్యత్తులో ఎలాంటి తీవ్రమైన ప్రభావం చూపబోతున్నాయో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింది కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం తెలుగు థాట్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే మీ బుర్రకు కావాల్సింది ఏ పర్ఫెక్ట్ క్యూరియాసిటీ న్యూట్రిషన్ ఇక్కడే దొరుకుతుంది.